కొన్నిసార్లు మనం విల్లు, షల్లు, షుడ్డు, మే, మస్ట్ ఇలాంటివి ఉపయోగించడానికి భయపడతాం. ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అయినప్పటికీ అవి ఎలాగ మనకి ఉపయోగపడతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. సర్వసాధారణంగా మనం ఐ గో అంటే నేను వెళ్తాను, యూ గో నువ్వు వెళ్ళు, హీ గో అతను వెళ్తాడు. అయితే వాటికి మధ్యని ఐ గోకి, యూ గోకి, హీ గోకి మధ్యని ఐ విల్ గో, విల్లు పెడితే ఏమవుతుంది, నేను వెళ్ళుదును. యూ విల్ గో నువ్వు వెళ్ళుదువు, నువ్వు వెళ్ళాలి. అలానే హీ విల్ గో అతను వెళ్ళును లేక అతను వెళ్తాడు. కాబట్టి మరి విల్లు, షల్లో ఇవి ఉపయోగించటం వలన ఖచ్చితంగా చేస్తాడని. రెండవది ఏంటంటే మరి మనం నాటు భాషలాగా కాకుండా స్పష్టంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నువ్వు తిను, నువ్వు తాగు అని అన్నాం కదా మనం. అందుగురించి అలాగే మరి వాటిని ఉపయోగించడానికి సరైనటువంటి భాషా శైలి ఏంటంటే ఐ విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో. ఈ విల్లు పెట్టడం వలన సరైనటువంటి భాషా పదముగా మనము వాళ్ళతో మాట్లాడినట్లుగా మనకి మరి వాళ్ళకి అర్థమవుతుంది. ఎదుటి వారికి ఎటువంటి ఇంగ్లీషు మరి వచ్చినటువంటి వాడికి మనకు అర్థమవుతుంది. మనమే తప్పు మాట్లాడితే వాళ్ళకి తెలియదు ఏమీ అని అనుకుంటారు. అయితే మనం చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మనము ఈ విల్లు, షల్లో, షుడ్డు, మే, మస్టో ఇవి మనకి ముందు చెప్పినట్లుగా ఐకి, గోకి మధ్యన పెట్టినప్పుడు అర్థం ఎలా ఉందో చూసాం. అయితే ఇప్పుడు ఇవి మీరు తెలుసుకుంటే ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది, ఒక్క సెకండ్లో మీకు వచ్చేస్తుంది ఈజీ. విల్లు, షల్లు, షుడ్డు, మస్టో ఇవి మార్చటము వస్తే ఇంగ్లీష్లో ఒక సెకండ్లో వచ్చేస్తుంది. ఒక సెకండ్లో కూడా మీరు మార్చేస్తారు. ఇప్పుడు ఐ విల్ గో అని చెప్పాను, యూ విల్ గో అని చెప్పాను, హీ విల్ గో అని చెప్పాను. అయితే ఈ మధ్యనున్న విల్లుని తీసేసి మొదట పెట్టండి. ఇప్పుడు విల్ ఐ గో, విల్ హీ గో, విల్ యూ గో అంటే మొదట వచ్చిందంటే విల్ కానీ, షల్ కానీ, షుడ్ కానీ, మే కానీ, మస్ట్ ఇలాంటివన్నీ మొదట వస్తే ఏంటన్నమాట ప్రశ్నార్థకం. అందుగురించి మధ్య తీసి మొదలు పెడితే మీకు ప్రశ్న వేసాడని అర్థం ఎవరైనా, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుగురించి ఈ యొక్క సెంటెన్స్కి ఈ యొక్క పదాలకి మధ్యన విల్లు వస్తే అది మీతో సాధారణంగా మాట్లాడుతున్నాడని. అదే విల్లు కనుక లేక అదే షల్ కనుక, మస్ట్ కనుక మొదట వచ్చిందంటే మీకు ప్రశ్న వేసాడని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది.